friend, Jesus' name has power to heal. పిల్లరా గమనించండి, యేసు నామము స్వస్థత కొరకైన శక్తి కలిగింది. Jesus' name is above all the sickness that can be mentioned in this world. ఈ భూ ప్రపంచంలో చెప్పబడిన లేక పలకబడిన ఏ రోగమైన వ్యాధి అయినా దాన్ని స్వస్థపరచడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. What is your problem? ఈ రోజు నీ సమస్య ఏమిటి? Jesus' name is above that sickness you are suffering. ఆ సమస్య, ఆ రోగ పేరు ఏదున్నా ఆ నామము కంటే కూడా యేసు నామము ఉన్నతమైనది. You are going to defeat the sickness. కనుక రోగాన్ని నువ్వు ఓడిస్తావు. Your sickness is underneath your feet. గమనించండి, మీ రోగం నీ పాదముల క్రింద ఉంచబడి ఉన్నది. So Jesus died not only for the healing of soul but healing of your body too. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు నామము లేక ఆయన వచ్చింది ఆత్మరక్షణ కొరకు మాత్రమే కాకుండా రోగ స్వస్థత కొరకు కూడా వచ్చాడు. Jesus died and shed his blood not only for the forgiveness of your sin but healing of your మీ body పాప also. క్షమాపణ నిమిత్తమై మాత్రమే కాకుండా మీ రోగ స్వస్థత నిమిత్తమై కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించాడు. So he has healed your body. He is bringing health to your body today. Receive it in Jesus' name. చూడండి, మీ దేహానికి ఆయన స్వస్థత ఇస్తున్నాడు. ఈ సమయంలో మీ రోగ శరీరాన్ని స్వస్థపరచడానికి ఆయన శక్తి గలవాడు కనుక అంగీకరించండి, నమ్మండి. Amen. ఆమేన్.